ఆధ్యాత్మిక కేంద్రంలో 7 స్టార్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయా? ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ నిర్మించనుంది. అప్పటి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన రిసార్ట్ పనులకు అడ్డు తగిలిందెవరు? ఇప్పుడు తాజాగా కూటమి సర్కార్ చొరవతో ఈ ప్రాజెక్టు పనులు పట్టా లెక్కనున్నాయా? గత ప్రభుత్వంలో ఆగిన రిసార్ట్ పనులు కూటమి ప్రభుత్వంలో వేగం పుంజుకున్నాయా? గతంలో ఏర్పడిన అడ్డంకులు ఇప్పుడు కూడా ఉత్పన్నం అవుతున్నాయా? కూటమి ప్రభుత్వం అడ్డంకులను ఎలా ఎదుర్కోబోతుంది? తిరుపతిలో అధునాతన 7 స్టార్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఒబెరాయ్ గ్రూప్ 7 స్టార్ లగ్జరీ రిసార్ట్ను నిర్మించబోతుంది. ఒబెరాయ్ గ్రూప్ హోటల్ నిర్మాణానికి తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలో 20 ఎకరాలను గత వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలాన్ని 66 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ 2022లో జీవో జారీ చేసింది. 2023 జూలైలో అప్పటి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే రిసార్ట్ నిర్మాణ పనులు మాత్రం మొదలెట్టలేదు. తాజాగా కూటమి సర్కార్ చొరవతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అనుమతులు కూడా మంజూరు కావడంతో ఏడాదిన్నర కాలంలో నిర్మాణాలు పూర్తి చేసేలా పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమలో మొట్టమొదటి 7 స్టార్ రిసార్ట్గా రికార్డు నమోదు చేస్తుంది. తిరుపతి అత్యంత పర్యాటక ప్రాంతం కావున 7 స్టార్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కానీ పూర్తి అయితే స్థానికంగా ఉన్న ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధి దొరుకుతుంది. ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనితో పాటు పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ప్రభుత్వ ఖజానా బలపడేందుకు ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని వచ్చేలా ప్రభుత్వాలు కృషి చేయాలని మేధావులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లాంటి మహాపట్టణంలో 7 స్టార్ రిసార్టును ప్రభుత్వం వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తిరుపతి ప్రజలే కాదు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వారు కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించడం జరిగినది, అయినా వాళ్ళు స్పందించలేదు. అక్కడ ముంతాజ్ హోటల్ కట్టడం అనేది ఆపకుండా జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇమీడియట్గా ఆపాలంటే మనం ఈ దీక్షను కొనసాగించాలన్న ఒక నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయం ప్రకారం కొనసాగుతూ ఉన్నాము. భావితరాల వారికి మనం అందించేది ఒక మెసేజ్ మంచితనంగా పోవాలి, కానీ ఇటువంటి హోటల్ నిర్మాణం చేసి వచ్చే భావితర పిల్లలకి ఇది పర్యాటన కేంద్రంగా కాకుండా ఇది ఏడుకొండలవాడు వెంకటరమణ గోవిందా అనుకుంటూ స్వామివారి దర్శనార్థమై రావాలి, కానీ పర్యాటక కేంద్రంగా రాకూడదు. ఈ కేంద్రం పర్యాటన కేంద్రంగా పెట్టినప్పుడు ఈ హోటల్ అనేక రకమైన విషయాలని దాంట్లో కొనసాగిస్తారు. అసలు జరగకుండా ఉండాలంటే ఈ హోటల్ నిర్మాణాన్ని ఎమ్మన్నే రద్దు చేసి ఏడుకొండలవాడికి ఇలాంటి అపవిత్రమైన పేరు రాకుండా కాపాడాలని పవన్ కళ్యాణ్ గారిని, సీఎం చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మొత్తాన్ని కోరుకుంటూ మేము ఈ నిరసన తెలియపరుస్తున్నాము. ఇదిలా ఉంటే కొన్ని ఆధ్యాత్మిక సంఘాల మాట మరోలా ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో లగ్జరీ రిసార్ట్ నిర్మాణాలు చేపట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. తిరుమల కొండ కింద ఇలాంటి రిసార్ట్ వద్దంటూ హిందూ సంఘాలు ఆందోళన కూడా చేపట్టాయి. తిరుపతి పవిత్రతను అపవిత్రం చేసేందుకే కొంతమంది లగ్జరీ రిసార్ట్ను నిర్మిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపాలంటూ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద ఆమరణ దీక్షలు కూడా చేస్తున్నారు. తిరుపతిలో 7 స్టార్ రిసార్ట్ లాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, అలాంటి నిర్మాణాలు చేపడితే అడ్డుకుంటామంటూ హిందూ సంఘాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. అలాగే పేరుపైన అభ్యంతరం వ్యక్తం చేశాయి హిందూ సంఘాలు. ఈ నేపథ్యంలోనే ఒబెరాయ్ సంస్థ ముంతాజ్ పేరుతో ఉన్న బోర్డు తొలగించి ట్రైడెంట్ గ్రూప్ అనే బోర్డు పెట్టింది. గోవిందుడు
తిరుగాడినటువంటి శ్రీనివాస నిలయం. ఈ శ్రీనివాస నిలయం ప్రతి అడుగడుగు చాలా పవిత్రమైనది. హిందువులకు అందరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి భూమి ఇది. ఈ భూమిలో ముంతాజ్ వాటలు కడుతుంటే ఎవ్వరు ఏ హిందువు సహించడు. మరి హిందువు అయి ఉండి చంద్రబాబు నాయుడు నువ్వు నీ కులదైవం అన్నావు. మరి ఆ కులదైవాన్ని ఎందుకు నువ్వు విస్మరించి ఊరుకున్నావు? అలాగే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నాది, సనాతన ధర్మం జోలుకొస్తే తాట తీస్తానన్నావు నాన్న. మరి సనాతన ధర్మానికి తూట్లు పడుతున్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? చూస్తూ రావాలి. ఇతర రాష్ట్రాల్లో కాదు, నీ రాష్ట్రాన్ని నువ్వు చక్కబెట్టుకో. ముందు నువ్వు పేరు తెచ్చుకో, ప్రతిష్ట సంపాదించు, నీ రాష్ట్రాన్ని నువ్వు ఉద్ధరించు. తర్వాత ఎల్లు బయటికి. ఇల్లు చక్కబెట్టుకోకుండా బయటికి వెళ్ళడం అనేది అది పద్ధతి కాదు. ఏడుకొండలవాడితో ఎవరూ పెట్టుకోవద్దు. ఏడుకొండలవాడితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోయారో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏడుకొండలవాడితోటి ఎవరు ఏది పెట్టుకోకండి. ముంతాజ్ వాటలు ఈరోజు, రేపు చార్మినార్ వాటలు, లేకపోతే ఇంకొక వాటలు అని రకరకాల వాటలు వస్తాయి. అంటే ఏడుకొండల్లోనూ ఉండేది ధర్మం. ఏడుకొండల్లో మునులు తపస్సు చేసినటువంటి ప్రదేశాలని విస్మరించుకుని మనము ఇలాంటి వాటళ్ళు 7 వాటళ్ళు కట్టేసుకుందామా? మనకి ఇంకేమి ధర్మం వద్దా? ధర్మో రక్షతి రక్షత అని ఈనాడో మన పెద్దలు చెప్పారు. మరి ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షింతానని నువ్వు వచ్చినప్పుడు మేమంతా ఎంతో సంతోషపడ్డాం. మరి ఈరోజు నువ్వు అలా చేయడం ఏమీ పద్ధతి కాలేదు. అయితే వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు వచ్చినప్పటికీ ప్రస్తుతం కూటమి సర్కార్ దీన్ని రద్దు చేయలేదు. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఇలాంటి ప్రాజెక్టులు అవసరమని భావించి రిసార్ట్ పనులకు వేగం పెంచింది. రిసార్టును వ్యతిరేకిస్తున్న హిందూ సంఘాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాల ముసుగులో అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రిసార్టును వ్యతిరేకిస్తే అభివృద్ధిని వ్యతిరేకించడమే అని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.